శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి ఛానల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ యొక్క ప్రోత్సాహం వల్ల మేము 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి మా ఛానల్ రీచ్ అయినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ యొక్క ప్రోత్సాహం ఇలాగే ఉండాలి అని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. మా ఛానల్ని చూస్తూ ఉన్నవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింతగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7 జూన్ 2026 నుంచి 13 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో గ్రహాల యొక్క మార్పు ఏ విధంగా జరుగుతోంది, ఏ ఏ గ్రహాల యొక్క సమ్మేళనం జరుగుతోంది, అలాగే దృష్టుల విశేషాంశాలు ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో బుధ శుక్రులు, కర్కాటక రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో చంద్రరాహులు, మీన రాశిలో శనిగారు ఉన్నారు. సంచారం ఈ విధంగా ఉంటూ ఉండగా వార ప్రారంభంలో వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుడు రవి గారితో కలిసి వృషభ రాశిలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ 2 మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ, స్వస్థానంలో ఉన్నటువంటి బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కేంద్రాలు అవుతున్నటువంటి రాశులకి భద్ర మహాపురుష యోగాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. అయితే చక్కటి విజ్ఞానం ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్తారు, చాలా చాలా మంచి మార్పులు ఉంటాయి, తెలివితేటలు బాగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి ఒక మంచి గ్రహాల సమ్మేళనం అన్నమాట. ఇక అలాగే చంద్రరాహువుల గురించి చెప్పుకోవాలంటే కొద్దిగా భయము, పిరికితనము ఇలాంటివన్నీ ఆవహించినట్టుగా ఉంటుంది మనసుకి. ఇది ఏ రాశుల మీద ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాం. ఇక గ్రహ దృష్టుల విషయానికి వస్తే శని గారి దృష్టి రవి మీద పడుతోంది. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఇలాంటి వాటిలలో ఏదైనా ఎలర్జీస్ ఉండడానికి అవకాశం ఉంది. ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి మీన రాశి మీద అందున్న శనిగారి మీద పడుతోంది. ఇక్కడ శనిగారి యొక్క విశేషమైన పాప ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గిపోతుంది. ఎందుకంటే గురుక్షేత్రంలో శనిగారు ఉండడము, గురువు గారి దృష్టిలో ఉండడము, ఖచ్చితంగా శనిగారు కొంచెం వినయ విధేయతలతో ఉంటారన్నమాట. కాబట్టి శనిగారి యొక్క స్థానం యొక్క ఫలితం ఏదైనా దుష్ట ఫలితాలు ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవిచంద్రుల కలయిక ఇది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా చంద్రుడు ఉచ్చలో ఉన్న కారణం చేత మనసు కాస్త గట్టిగానే ఉంటుంది. కానీ అది అమావాస్య అవడము, రవిగారితో కలిసి ఉన్న కారణం చేత ఇవన్నీ కొంచెం పిరికితనాన్ని సూచిస్తూ ఉంటాయి. రవి బలం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా రవిచంద్రులు ఇద్దరు చాలా బలంగా ఉన్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ రవిచంద్రుల కలయిక అనేది ఎప్పుడూ కూడా అది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజే వారిద్దరు కలుస్తారు. అంటే ముందు చతుర్దశి రోజు కలుస్తారు, తర్వాత పాడ్యమి రోజు కూడా కలుస్తారు. ఆ 3 తిథులలోనూ రవిచంద్రుల కలయిక ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రవిగారి బలమే ఎక్కువగా ఉంది అని చెప్పి మనము గ్రహించాలి. అలాగే ఇంకా కర్కాటక రాశిలో గురు శుక్రుల బలం ముందరే కర్కాటక రాశిలో గురువుగారు ఉచ్చలో ఉండి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా శుక్రాచార్యుల వారు కలగడం వల్ల ఇక్కడ ఇంకా ఇంకా మరిన్ని ధనయోగాలు కలుగుతున్నాయి. ఇది ఏ రాశుల వారికి ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం రాశుల్లో తెలియచెప్పుకుందాము. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే
4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. తృతీయ స్థానంలో రవి గారు బాగున్నారు. అలాగే చతుర్థ స్థానంలో బుధ శుక్రులు బాగున్నారు. ఇక గురువు గారు పంచమ స్థానంలో బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. తృతీయము, చతుర్థము, పంచమము 3 వరుస రాసుల్లో 4 గ్రహాలు ఉన్నాయి. మాలవ్య యోగంలో చక్కటి అనుకూలత కనిపిస్తూ ఉంది. అయితే ఇది మీరు ఎంత కృషి చేస్తూ ఉంటారో అంతకంత మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి స్థితి అని చెప్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం చాలా చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా చాలా బాగుంటుంది. విద్యార్థులకి చాలా బాగుంటుంది. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. సంతానం చాలా సంతృప్తిగా ఉంటారు. అలాగే కార్యసిద్ధి కలుగుతుంది. ఏదైనా దైవ బలం అనేది మీకు చక్కగా ఆశీస్సులు ఇస్తున్నారా అన్నట్టుగా ఏ పనిలో అయినా ప్రారంభించిన ప్రతి పనిలో కూడా ఆశీస్సులు దొరుకుతూ ఆ పనిలో విజయం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది భగవంతుడి దయ వల్ల మనకి ఇలా జరుగుతోంది అనేటటువంటి జ్ఞానం మీలో వికసిస్తుంది అని చెప్తూ ఉన్నాను. కొనుగోలు, అమ్మకాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పిత్రార్జితం చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. పితృవర్గ రీత్యా బంధువులు కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వ్యయ స్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహుల కలయిక వల్ల మీరు ఎవరిని కూడా అనుమానించవద్దు. అలాగే ఎవరిని కూడా అతిగా నెత్తిన పెట్టుకోవద్దు. ఈ 2 కూడా చేయొద్దు. అతిగా చేస్తే మనస్తాపం అవుతుంది. గుడ్డిగా నమ్మితే కూడా మనస్తాపమే అవుతుంది. 2 విధాలా కూడా ఇబ్బందికరమైన ఫలితాలే. అనుమానించినా ఇబ్బంది అవుతోంది. ఎక్కువ ఆరాధించినా ఇబ్బంది అవుతోంది. కాబట్టి ఇదమిద్దంగా ఉండండి అని తెలియజేస్తున్నాను. స్థాన చలనానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కొంచెం మనస్పర్ధలు తగ్గే విధంగా, అన్యోన్యత పెరిగే విధంగా కనిపిస్తోంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం కూడా బాగానే ఉంటుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ ఆదాయం పెరిగే విధంగా ఉంది. పూర్వం కన్నా చాలా పరిస్థితులు మారి మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులు వచ్చేసాయి అని తెలియచేస్తూ ఉన్నాను. పంచమ స్థానంలోకి ఉచ్చస్థాన గురువు గారు సంచారం కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి యోగం అనే చెప్పుకోవాలి. కోణస్థానం అవడము, అలాగే ఉచ్చరాశి అవడము, అలాగే అత్యంత శుభప్రదమైన గురువుగారు అవడము, అలాగే ఆయన రాశ్యాధిపతి, దశమాధిపతి కూడా అవడము మీకు అనేక రకాల శుభయోగాలను ఇస్తోంది అని తెలియచెప్పడం జరుగుతోంది. ఇక పంచమ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చారు వారాంతంలో. ఇంకా అద్భుతమైన ధనయోగాలు ఉన్నాయి. ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే తృతీయ స్థానంలోకి చంద్రుడు వచ్చి మరింతగా బలాన్ని చేకూరుస్తున్నారు. మనోబలం పెరుగుతుంది. కార్యసిద్ధి తప్పనిసరిగా కలుగుతుంది. చేస్తూ ఉన్నటువంటి కృషి ఆపకుండా మీ కృషిని కొనసాగిస్తూ వెళ్ళండి. మరిన్ని ఫలితాలు, మంచి ఫలితాలు మీకు ఉన్నాయి అని తెలియజేస్తున్నాను. ఏలినాటి శని ప్రభావం ఇంతో అంతో ఉంటుంది. పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పుకోవడానికి రాదు. కాబట్టి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. మరింతగా ప్రయోజనాలు మీకు ఉన్నాయి. సంతృప్తికర జీవితం మీకు ఉంది అని తెలియజేస్తూ శుభం.